మా తోటలో మా డాడీ వాళ్ళ చెట్టుకి మామిడికాయలు కాసినాయి. నాకు పచ్చడి చేసుకోమని ఒక 5 కాయలు ఇచ్చాడు మా డాడీ. వీటిని పచ్చడి చేయడానికి తొక్కు తీసేసాను. ఇప్పుడు వీటిని ఇట్లా తొక్కితే మొహం మీద చెందకుండా ఇట్లా ముందే దీన్ని ఇలా తీసేసుకుంటున్నాను, సింపుల్గా వండుకుంటా. అదే మనం ముక్కలు కోసి తొక్కుకోవాలంటే మన మొహం నిండా చింది కళ్ళల్లో పడుతుంది. అలా పడకుండా నేను ఇట్లా మామిడికాయ ఇట్లా తీసుకుంటున్నాను. అది చూడండి, తురుముకుంటున్నాను. చక్కగా చిన్న చిన్నగా వచ్చేసేస్తుంది. హాయ్ వ్యూవర్స్, ఇందాక మామిడికాయలు మీకు చూపించాను కదా, ఇప్పుడు వాటిని పీల్ చేసేసాను, నేను తురిమేసుకున్నాను ఈ గుండె టెంకలో. ఇప్పుడు ఎండుమిరగాయలు రెడీ చేసుకుంటున్నాను. ఎండుమిరగాయలు తొడలు తీసుకొని ఇట్లా ఒక్కొక్క ఎండుమిరగాయని 2 చేసుకోవాలి. హాయ్ వ్యూవర్స్, ఇందాక చెప్పాను కదా వీడియో ఫుల్గా తీద్దామంటే నాకు కుదరక కట్ అయిపోయింది ఫోన్ వచ్చి. ఇట్లా ఎండుమిరగాయలు తొడలు తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం రోల్ దగ్గరికి తీసుకెళ్ళిపోదాం. ఇవన్నీ రోళ్ళు కడిగేసుకున్నాము, రెడీగా పెట్టుకున్నాం మనం పచ్చడి నూరుకుంటాకి. ఇప్పుడు మనం తీసుకున్న తురుముకున్న మామిడికాయ ఉంది కదా, అది ముందు రుబ్బుకోవాలి. ఎందుకంటే ముందు మిరగాయలు రుబ్బి తీసేసరికి తడితడిగా అయిపోయి కంట్లో పడిపోయి చిందిద్ది. కంట్లో మిరగాయ పెడితే మనం అస్సలు తట్టుకోలేము. ముక్కలు అయితే కొన్ని వేసుకోవాలి, కానీ ఇది మనం ఆల్రెడీ తురుముకున్నాం కదా, నేను మొత్తం హోల్ తీసేసుకున్నాను. దీన్ని ఇక మనం ఇట్లా ఇంకా కొంచెం మెత్తగా అయ్యేలాగా, మనకి తురుమునట్టు ఉండకూడదు పచ్చడి, మనకి రోట్లో తొక్కినట్టే ఉండాలంటే దీన్ని కూడా మనం వెళ్ళి కొంచెం రోట్లో వేసి మెత్తగా అయ్యేలా కొంచెం చేసుకుంటే బాగుంటుంది. మధ్యలో కొంచెం ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి. ఉప్పు వేసుకుంటే పచ్చడికి మంచిగా పట్టుద్ది. మొత్తం ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ ఎండుమిరగాయలు నూరేటప్పుడు కొంచెం వేసుకుందాం. చూడండి, ఇందాక దానికి ఇప్పటికి మామిడికాయ చక్క మెత్తగా అయిపోయింది. ఇందాక మనం పీల్ చేసినప్పుడు కొంచెం హార్డ్గా ఉంది. ఇప్పుడు మనం పచ్చడి రోట్లో వేసి రుబ్బిన తర్వాత మెత్తగా అయిపోయింది. ఇప్పుడు రుబ్బిని తీసి మళ్ళీ ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఎండుమిరగాయలు వేసుకుందాం. ఎండుమిరగాయలు వేసుకున్నాం. ఇప్పుడు ఎండుమిరగాయలు మన కంట్లో పడవు, కొంచెం చిందవు కూడా. అదే మామిడికాయ కన్నా ముందు ఎండుమిరగాయలు వేసి మామిడికాయలు వేయాలంటే తడి ఎక్కువైపోయి చిందిది. ఇప్పుడు మిరపకాయలు చిందవు. ఎండుమిరగాయల్లో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాం మంచిగా నలగటానికి. చూడండి, ఎండుమిరపకాయలు కచ్చాపిచ్చ నలిగిపోయినాయి. ఇప్పుడు మనం కొంచెంగా మామిడికాయ ముందు తొక్కి పక్కన పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేసుకొని మనం మళ్ళీ రుబ్బుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి మనం ఇంకా
తాలింపు వేసుకుంటామే. మనం ఎండుమిరగాయలు వేపలేదు కాబట్టి ఖచ్చితంగా తాలింపు వేసుకోవాలి. ఎండుమిరగాయలు వేపి చేసుకుంటే తాలింపు వేసే పని లేదు. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు చెప్తాను. మామిడికాయ తొక్కుడు పచ్చడి తాలింపు వేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. ఎండుమిరగాయలు ఒక 10 తీసుకున్నాను. ఎండుమిరగాయలు పచ్చడిలో తింటాం అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఇట్లా వేసుకోవచ్చు. మాకు అలవాట్లేదంటే ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. తాలింపు గింజలు తీసుకున్నాను. తాలింపు గింజలతో పాటు జీలకర్ర కూడా దీంట్లోనే కలుపుకున్నాను. జీలకర్ర ఫ్లేవర్ నాకు ఇష్టం కాబట్టి మళ్ళీ విడిగా కొంచెం జీలకర్ర తీసుకున్నాను. ఎల్లిపాయలు ఒక 2 గబ్బాలు తీసుకున్నాను. ఇప్పుడు మనం పొయ్యి మీద తాలింపు వేయడానికి మూకుడి పెట్టుకున్నాం రెడీగా. దీంట్లో ఇప్పుడు మనకి తాలింపు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కొలతకి గ్లాస్ పెట్టుకున్నాను. ఒక గ్లాస్ పోసాను. రెండు గ్లాసులు పోసాను. సరిపడా నూనె పోసుకోవాలి. పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం ఎక్కువ నూనె పోసుకోవాలి. పచ్చడి వెంటనే తినేయరు కదా కూరలాగా, ఎక్కువ నిల్వ ఉండటానికి నేను కొంచెం 2 గ్లాసులు నూనె పోసుకున్నాను. మీ పచ్చడికి సరిపడా మీరు నూనె పోసుకోండి. ఆయిల్ బాయిల్ అవుతుంది. ఇప్పుడే పచ్చడి ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. ఎండుమిరగాయ వేసి చూస్తాను ఆయిల్ బాయిల్ అయిందో లేదో. ఆయిల్ ఇంకా బాయిల్ అవ్వలేదు. ఆయిల్ బాయిల్ అయితే చిటపటలాడితే ఎల్లిపాయ కబ్బాలని మనం చితకొట్టుకోవాలి. వీటిని ఆయిల్ బాయిల్ అయిపోయింది చూడండి. ఫస్ట్ ఎండుమిరగాయలు వేసుకుంటున్నాను. తర్వాత ఎల్లిపాయలు వేస్తున్నాను. ఎల్లిపాయలు కొంచెం టైం తీసుకుంటాయి కాబట్టి వేయడానికి. తర్వాత తాలింపు గింజల జీలకర్ర కూడా వేసేసాను. చూడండి పచ్చడి తాలింపు అయిపోయింది. నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వేడివేడి అన్నం వండుకొని వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కడుపు నిండా తినేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ పచ్చడి ఒక వారం రోజుల దాకా స్టోర్ ఉంటుంది. మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే. వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసి మా మావయ్య గారికి పెడుతున్నాను. ఈ పచ్చడి కేవలం మా మావయ్య గారి కోసమే చేశాను. మా మావయ్య గారు మామిడికాయ పచ్చడి అంటే ఇష్టంగా తింటారు. ఆగు మావయ్య దాన్ని తీసుకో.
బాగుందమ్మా పచ్చడి? బాగుందా? గారు పచ్చడి బాగుందన్నారు. నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఆయన కోసమే కదా చేసింది నేను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.